హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి వీకెండ్కి మేము షాపింగ్కి వెళ్తున్నాం. షాపింగ్ అంటే పెద్ద పెద్ద మాల్స్ ఏం కాదండి, జస్ట్ స్ట్రీట్ షాపింగ్కి. అదే కుకట్పల్లిలో ఉన్న స్ట్రీట్ షాపింగ్కి. యాక్చువల్గా నేను వెళ్ళకూడదు అనుకున్నా, బట్ మా ఫ్రెండ్స్ అంపటి వెళ్తున్నాను షాపింగ్కి. చూడాలి ఏం కొంటానో ఈసారి. మేము స్టార్ట్ అయ్యేసరికి 4 అయింది, సో ట్రాఫిక్ ఎక్కువ ఉండింది ఇక్కడ. మేము ఫైనల్గా రీచ్ అయ్యేసరికి 4:30 అలా అయింది. సో జేఎన్టీయూ క్రాసింగ్ రోడ్కి రీచ్ అయ్యాం. ఇంకా వెళ్ళాలి, కుకట్పల్లిలోకి ఎంటర్ అయ్యాం. టైం అయితే 4:30 అయింది. చూడాలి రిటర్న్ వెళ్ళేసరికి ఎంత వద్దు. స్టార్టింగ్ నేను వెళ్ళేది డ్రెస్సెస్ చూశాను, జస్ట్ పాస్ బై వెళ్తుంటిని. సో ఇక్కడ వైట్ డ్రెస్ చాలా బాగా నచ్చింది, తీసేసుకుందాం అనుకున్నాను, బట్ చూడాలి అని అనుకున్నా. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్, మెయిన్గా వచ్చేది అమ్మాయిల ఇయర్ రింగ్స్. నేనైతే మెయిన్గా షాపింగ్కి వచ్చిందంటే ఇయర్ రింగ్స్ కోసమే తీసుకుందామని. చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కానీ నాకు కావాల్సిన కలర్ దొరకలేదు. కలర్ దొరికిన ఆ ఇయర్ రింగ్స్ నాకు నచ్చలేదు. సో ఇయర్ రింగ్స్ కోసం చాలా అంటే చాలా షాప్స్ తిరిగాను. ఫైనల్గా దొరుకుతాయని వెయిట్ చేస్తున్నా. నా ఫ్రెండ్స్ కూడా నా ఇయర్ రింగ్స్ కోసం చాలా సెర్చ్ చేశారు. ఇవి చూడండి, ట్రై చేద్దామంటే పక్కన నా ఫ్రెండ్ ఇవి సజెస్ట్ చేసింది, ఇవి పెట్టుకోమని, ఇంకా పెద్దవి. వెళ్దామనుకుంటే ఇక్కడ నాకు రెడ్ ఇయర్ రింగ్స్ నచ్చాయి. అవైతే కలర్ చాలా బాగుంది. నేను ఈ కలర్ కోసం చూస్తున్నాను, పెట్టుకొని చూద్దాం అనుకున్నా, బట్ అక్కడ అలో లేదు పెట్టుకోనిగా. సో చూసేసాను, ఇంకా ఎక్కడ దొరుకుంటే రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నా. సో చాలా చూసా ఇయర్ రింగ్స్. రెడ్వి చాలా పెద్దగా ఉన్నాయి, కానీ నాకు కరెక్ట్ సెట్ అయ్యే రెడ్ అయితే లేదు. సో అక్కడ నుంచి వెళ్ళిపోయా. అండ్ మెయిన్ హ్యాండ్ బ్యాగ్స్, నాకు స్లిమ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. సో చూస్తూనే ఉండిపోయా, బట్ ఏం కొనాలనుకోలేదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ వేరే షాప్కి ఇయర్ రింగ్స్కి వచ్చాము. ఇక్కడ గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాము, బట్ మళ్ళీ పేరెంట్స్కి చెప్పకుండా తీసుకుంటే ఏమంటారో అని డౌట్ వచ్చేసింది, కానీ లైట్ తీసుకున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి అనిపించింది, అండ్ ట్రెడిషనల్ వేర్కి బాగుంటాయని తీసేసుకున్నాం కొన్ని. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే షాప్స్కి వెళ్తున్నాం. చూడండి, మా ఫ్రెండ్స్ డైరెక్ట్ ప్రతి షాప్కి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్. అండ్ ఇక్కడ ఈ షాప్లో వచ్చేసరికి ఇయర్ రింగ్స్ కన్నా నాకు మెయిన్గా వాళ్ళు చూపించిన జ్యువెలరీ బాగా నచ్చిందండి. జ్యువెలరీ అయితే చూడగానే వేసేసుకోవాలనిపించింది మెడలోకి. ట్రైల్ అయితే చేశాను, బట్ కొనడం అయితే కష్టం అనిపించింది. ఇది కూడా చాలా బాగుంది, మెడకైతే బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఈ బ్లాక్ ఇయర్ రింగ్స్ చూశాను, బట్ దాంట్లో రెడ్ ఉన్నాయేమో అని చూస్తే అది కూడా లేకపోయింది. సో నెక్స్ట్ పౌచెస్కి వచ్చేసాము. నా ఫ్రెండ్కి పౌచ్ కావాలని చూస్తే అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. అన్నీ టెడీ బేర్స్ బొమ్మలు అలా ఉన్నాయి, టామ్ అండ్ జెర్రీస్. తీసేసుకోవాలనిపించింది, బట్ నేను కేసెస్ అంతగా యూజ్ చేయను కదా, వేస్ట్ చేస్తానని పక్కకు పెట్టేశాను. బట్ ఎనీహౌ 2 కేసెస్ అయితే తీసుకున్నా యూజ్ అవుతుందని. అండ్ ఈ చిన్నపిల్లల డ్రెస్సెస్ ఎంత క్యూట్గా ఉన్నాయి. నాకైతే చిన్నపిల్లని అయిపోవాలనిపించింది ఈ డ్రెస్సెస్ చూశాక. అండ్ నాకైతే మెయిన్గా ఈసారి వైట్ మీదకి వెళ్ళిపోయిందండి. ఆడ చూసిన వైట్, ఈ వైట్ రెండు నచ్చాయి. అండ్ ఆల్సో ఈ వైట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, తీసేసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకులే అని సైడ్కి వెళ్ళిపోయా. ఇంకా వెళ్తూ అంటే ఈ స్వీట్ కార్న్స్ బాగా టైం చేసేసాయి, తిందామని తీసేసుకున్నాను. నేను హాట్ అంతగా తినను, సో స్వీట్వే తీసేసుకున్నాను. అండ్ మా ఫ్రెండ్ హాట్వి తీసుకుంది. మళ్ళీ వెళ్ళాం వేరే ఇయర్ రింగ్స్ షాప్కి. ఇవైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చేసాయి. ఇవైతే ఫైనల్గా తీసుకుందాం అనుకున్నాను, చూడగానే తీసేసుకున్నాను. అండ్ నా ఫ్రెండ్ కూడా నచ్చేసరికి తను తీసేసుకుంది. అండ్ ఇవి వచ్చేసి నేను లాస్ట్ టైం చూశాను, పెద్ద బుట్టాలు ఉన్నాయని, అవి ఇక్కడే ఉన్నాయని తీసుకుందాను వచ్చా. బట్ ఈసారి వచ్చేసరికి బుట్టాలు చిన్నవే ఉన్నాయి, పెద్దవి లేవు. వెళ్ళిపోయా. నెక్స్ట్ చెప్పా కదండి, స్లిమ్ బ్యాగ్స్ అయితే నచ్చలేదు అంతగా. అండ్ నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందాను వచ్చా. ఇదైతే చూడగానే ఓకే కలర్ అనిపించింది, బట్ ఎందుకు వద్దని. బట్ ఇది చూడగానే నాకు బ్యాగ్ నచ్చిందో లేదో సెకండరీ, బట్ ఆ డాల్ అయితే బాగా నచ్చింది. ఆ డాల్ కోసం అయితే నేను ఆ బ్యాగ్ తీసేసుకుందాం అనుకున్నాను. అండ్ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాము. ఇంకా చూస్తే వెళ్తూ ఉన్నాము. టైం అయితే చాలా అయింది. ఈ వైట్ కూడా చూడండి, చూనికి డీసెంట్గా ఉంది, బట్ ఎందుకులే వైట్ నేను అంతగా వేసుకోను ఏవి అని అవసరం వచ్చింది. నెక్స్ట్ కట్లైట్ తిన్నాము ఒక చోట. ఇంకా అక్కడ నుంచి వెళ్దాం అనుకున్నాము. టైం అయితే చాలా అయింది. అప్పటికే మేము ఇంకా ఆటో బుక్ చేసుకొని రెడీగా ఉన్నాం. టైం ఎంత అయిందో గెస్ చేయండి. నేనైతే రిటర్న్ వెళ్ళేసరికి 9:30 అయింది అక్కడ స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా మేము మా పీజీకి వచ్చేసరికి 10 అలా అవుతుందని ఫిక్స్ అయిపోయాము. సో ఫైనల్గా మా షాపింగ్ అయితే అంతా అయిపోయింది. ఓకే, నేనేం షాపింగ్ చేశానో మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కేఎల్ఎం షాపింగ్ మాల్కి కూడా వెళ్ళాము, బట్ అక్కడైతే నేను వెళ్ళలేదు, నా ఫ్రెండ్స్ వెళ్ళారు. జస్ట్ శారీ కొందామని వాళ్ళ మదర్కి, సింపుల్ శారీ. సో నాకైతే నచ్చింది, కలర్ బాగా అనిపిస్తుంది, ఫొటోస్ కన్నా రియల్గా బాగా అనిపించింది కలర్ అయితే. సో ఈ శారీ ఒకటి కొన్నారు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్కి, నా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ చూపించా కదండి, ఫస్ట్ వైట్ డ్రెస్. సో నచ్చేసింది. అక్కడ నుంచి వెళ్ళిపోయినా రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ తీసేసుకున్నాను, అంతగా నచ్చింది. షార్ట్ టాప్ నాకు ఇంతవరకు లేదు, సో ఒకటన్నా ఉండాలని తీసుకున్నా. ఈ టాప్ జీన్స్ మీద కానీ ఓకే
బెటర్ అని తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈ డ్రెస్ సిమిలర్గా ఉంది, బట్ ఇది ఒక చోట అదొక చోట వేసుకుందాం అనుకున్నా. అండ్ ఈ వైట్ అండ్ వైట్ ఎప్పుడు వేసుకోకూడదు అనుకుంటున్నాను, బికాజ్ నేను అంతగా నీట్గా పెట్టుకోను కాబట్టి. అండ్ నెక్స్ట్ చెప్పా కదండి డాల్ కోసమైనా హ్యాండ్ బ్యాగ్ కొనేస్తానని. సో ఫైనల్గా హ్యాండ్ బ్యాగ్ అయితే కొన్నాను. ఆ డాల్ కోసం సపరేట్గా అడిగా డాల్ ఇవ్వండి అని, బట్ తను ఇవ్వలేదు. సో హ్యాండ్ బ్యాగే కొనేసాను. చూడండి నేను ఇంత పెద్ద పని చేశాను. నెక్స్ట్ ఇవైతే బ్రాస్లైట్స్ సింపుల్గా ఆఫీస్కి బాగుంటాయని తీసేసుకున్నాను. 2 అయితే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, బటర్ఫ్లైస్ వచ్చాయి బ్రాస్లైట్స్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్, నేను చూపిలేదు కదా ఇవి కొన్నాను. సో ఇవి నేను ఇయర్ రింగ్స్ కొన్నాను, గోల్డెన్ కలర్. ట్రెడిషనల్ వేర్కి బాగా సెట్ అవుతాయని కొన్నాను. ఇవి చిన్నవి, ఎప్పుడైనా లాంగ్ డ్రెస్సెస్ అలా వేసుకుంటే. ఇవి జీన్స్కి అలాగా బటర్ఫ్లైస్, మెయిన్గా బటర్ఫ్లైస్వి చాలా తీసుకున్నా. ఇది ఆల్సో ట్రెడిషనల్ వేర్కి, జస్ట్ ఏమైనా లాంగ్ డ్రెస్సెస్ ఫంక్షన్కి వెళ్తాం కదండి. అండ్ ఇవి జస్ట్ సింపుల్కి, అంటే ప్రతి సైజ్ ఒకటి ఉంటే బెటర్ కదా అని ఎవ్రీ సైజ్ తీసుకున్నా. ఈ రెడ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇవి నార్మల్గా పేరుకి వేసుకుందామని. నెక్స్ట్ ఆల్సో ఇవి చిన్నవి క్యూట్గా కనిపించాయి, అందులో వైట్ స్టోన్ ఉంది కింద, సో అందుకే తీసేసుకున్నాము. అండ్ ఆల్సో ఈ ఇయర్ రింగ్స్ నార్మల్గా జీన్స్ టాప్స్ అలా వేసుకుంటాం కదండి, దానికి చెప్పా కదా ఇవి తీసేసుకున్నాను. నాది అది, అండ్ ఆల్సో మా ఫ్రెండ్ కూడా తీసేసుకుంది. అండ్ ఈ క్లిప్స్ అయితే మేము ఎన్ని షాప్స్ తిరిగామండి, సో డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరూ. ఈ క్లిప్ అయితే నా ఫ్రెండ్ తీసేసుకుంది, నేను తీసుకుందామంటే నాకు దొరకలేదు. అండ్ ఆల్సో చైన్, బటర్ఫ్లై చైన్, సో మోస్ట్లీ బటర్ఫ్లైసే ఉన్నాయి. అండ్ ఆల్సో ఫైనల్లీ పౌచెస్, 2 పౌచెస్ తీసుకున్నాం. అంతే అండి, ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే దెన్ బాయ్.